నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విఐపి దర్శనాల పేరుతో అధికారం ఉందనే అహంకారంతో అడ్డగోలుగా సంపాదించారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. మ్యామ్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో అధికారం ఉందనే అహంకారంతో తిరుమల తిరుపతి దేవస్థానంతో అడ్డగోలుగా సంపాదించారని, దేవుణ్ణి కూడా వదలకుండా దేవుడి పేరుతో బాగా సంపాదించారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇందులో ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరు? అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి, వాళ్ళకి ఎవ్వరికి దైవం మీద నమ్మకం కానీ విశ్వాసం కానీ లేని వ్యక్తులు అక్కడ బోర్డు మెంబర్లుగా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన ఫస్ట్ తప్పు కాదు, పెద్ద మిస్టేకే కానివ్వండి, పెద్ద తప్పు. అంటే హిందువుల మనోభావాలకి విలువలు ఇవ్వకుండా చేశాడు. సో అలాంటి వ్యక్తిని ఆయన పెట్టినప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఆయన ఒక వ్యాపారమే చేశాడు అక్కడ. అంటే ఇప్పుడు ఒక టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన ఆయనకి ఒక 6 నుంచి 12 లోపల ఉన్న వాళ్ళ వరకు 12 వరకు లెటర్స్ ఇవ్వడానికి అనుమతి ఉంటుంది. సరే, ఒకవేళ ఇచ్చారు అనుకుంటే ఒక లెటర్కి 6గురిని అలో చేస్తారు ఒక లెటర్ ద్వారా. కానీ ఈయన వైవి సుబ్బారెడ్డి ఒక్క రోజుకి 60 లెటర్లు ఇంటూ 6 మంది లెక్కేసుకుంటే ఎంత? 360 360 మందికి ఈయన దర్శనాలు కల్పించాడు. అంటే ఇది వ్యాపారం చేశాడు కదా. అంటే ఆయన దగ్గరుండి దర్శనాలు చేయించిన వాళ్ళకి ఇంకెంతమంది ఉన్నారు? సో వీళ్ళకందరికీ ఎంత వసూలు చేశాడు అని చూస్తే, ఇవన్నీ చూస్తే ఇప్పుడు దగ్గర 3,60,000 మంది వరకు ఆయన దర్శనాలు చేయించాడు ఈ 5 ఏళ్లలో. అంటే ఇంత మొత్తంలో ఎప్పుడు ఎక్కడ ఇట్లా జరగలేదు. సో ఆయన చేయించాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడ ఒక్కొక్క లెటర్లు ఒక్కసారే 140 మందిని కూడా పంపించాడు. అలా వాళ్ళకి కావాల్సిన చోట కావాల్సినట్టు వాడేసుకున్నారు. ఇంకా రోజా గురించి మనం విన్నాం, చూసాం కూడా. ఒక్కొక్కసారి ఆవిడ వెళ్తుంటే ఆవిడతో 40-50 మంది వెళ్ళటం. సో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఇట్లా ప్రతిసారి కూడా ఆవిడ అలాగే కలెక్ట్ చేశారు. సో టీటీడీలో వాళ్ళు సంపాదన కోసమే దేవుణ్ణి, అంటే దేవుడి మీద నమ్మకం భక్తి కూడా కాదు, వాళ్ళ మినిస్టర్లుగా చేసిన వాళ్ళకే కానివ్వండి, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకే కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికే కానివ్వండి, అంటే బోర్డు మెంబర్ అయిన వాళ్ళే కానివ్వండి, కింద తిరుపతిలో కరుణాకర్ రెడ్డి. సో ఆయన గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆయన చేసినప్పుడు అప్పుడు ఇదే అరాచకాలే జరిగాయి. తర్వాత ఇప్పుడు 9 నెలలు ముందు చేశాడు, 2023లో చేశాడు. 9 నెలలు వెలగబెట్టాడు ఆయన. ఆ వెలగబెట్టిన టైంలో కూడా ఏంటంటే 43,000 వరకు ఆయన అలో చేశాడు అనమాట దర్శనాలకి. అంటే 9 నెలలకే ఈయన ఇన్ని రకంగా చేశాడు. అంటే ఇక్కడ చూస్తే ఆయన సంపాదించడంలో ఇంకా చాలా తెలివైన ఇవి ఉన్నాయి. అంటే పులి వచ్చి అప్పుడు మెట్ల మీద నుంచి వెళ్తున్న ఒక పాపను తీసుకెళ్ళిపోవటం, సో ఆ దారుణం జరగటంతో, ఎందుకంటే ఆ పులి రావటానికి కూడా కారణం ఏంటి? విచ్చలవిడిగా శ్రీగంధపు చెక్కలు నరకటం లోపల, కొండలో లోపల అంతా అరణ్యం, అదంతా స్వామివారి శేషాచలం అడవుల్లో అంతా జనాలు విపరీతంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న సంపదనంతా కొట్టేస్తుంటే అవి పులిలు బయట వస్తున్నాయి, వాటి ప్లేస్లకి అవి బయట వస్తున్నాయి. సో అలా వాళ్ళు అక్కడ నుంచి శ్రీగంధపు చెక్కలన్నీ కూడా తరలిస్తుంటే వాళ్ళు అవి బయట వచ్చి జనాలు వెళ్తున్న చోటుకి అవి రావటం, అప్పుడు జరిగిన ఆ పాప మీదని తీసుకెళ్ళిపోతే దానికి ఒకటి ఇది పెట్టారు, 300 రూపాయలు ఒక కర్ర అని. సో ఆ 300 రూపాయలు ఇచ్చి ఆ కర్రను తీసుకొని పైకి వెళ్ళి ఎక్కి మళ్ళీ తీసుకొచ్చి కింద ఇవ్వాలి. అది ఎవరు చేస్తారు? సరే, కారులో పెట్టుకొని వెళ్ళి రావాలన్నా పట్టదు. సరే, పైనుంచి బస్సుల్లో తీసుకొచ్చి మళ్ళీ కిందకి ఇస్తారా? ఆ 300 రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టుకొని ఆ అలిపిరి వరకు వచ్చి అక్కడ కర్ర ఇస్తారా? అంటే ఎంత దోచుకోవటం! అంటే పులి అనే భయాన్ని పెట్టి కూడా జనాల్ని ఈ రకంగా దోచుకున్నారా? అంటే వీళ్ళకి ఎంతసేపు అంటే ఒక భక్తుడిని మోసం చేసి తీసుకోవటం కూడా పెద్ద తప్పే. ఆ తప్పును ఈరోజు వీళ్ళందరూ అనుభవించినారుగా. వీళ్ళందరూ ఇంత ఘోర ఓటమికి కారణం ఆ ఏడుకొండల వాడి వీళ్ళు చేసిన దోపిడీ. ఏడుకొండల వాడిని కంప్లీట్గా వ్యాపారంగా మలుచుకున్నారని వచ్చామా? ఖచ్చితంగా వాళ్ళందరూ ఏడుకొండల వాడిని దగ్గర వీళ్ళందరూ
ఆయన మీద వచ్చే ఆదాయం కానివ్వండి, ఆ సొమ్ములకి ఇది చేసి అక్కడ కల్తీ నెయ్యి కానివ్వండి, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి? ఓన్లీ ఆ దేవస్థానం మీద ఉన్న ఆ డబ్బులు లాగేసుకోవటం, అక్కడ అంటే వచ్చిపోయే భక్తుల దగ్గర వాళ్ళని కూడా మోసాలు చేయటం, అక్కడ అన్నప్రసాదాలు సరిగా లేకపోవటమే కానివ్వండి, అక్కడ ఇంకా సూపర్ స్వామి ఉన్న 5 ఏళ్ళు కూడా విచ్చలవిడిగా దోచుకున్నాడు. అంటే 45 సార్లు గురుస్వామి అయితే చెప్పటం తెలియని వ్యక్తి సీఎం ఉన్నప్పుడు ఆయన సూపర్ స్వామే కదా. అంటే సూపర్ స్వామి అంటే దేనికో అంటే అన్ని పీఠాధిపతులకు అన్నిటికన్నా ఆయన పెద్ద స్వామి అని చెప్పుకుంటున్నాడా? అంతకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటాడు అని అంటున్నాడంటే, గొప్పవాళ్ళు అనేది అన్నిసార్లు మాలేసుకొని ఫ్యాషన్గా వెళ్ళి రావటం కాదు, భక్తితో వెళ్ళాలి. నీకు భక్తి ఉంటే నువ్వు ఈ టీటీడీ బోర్డులో నడిచినవి గతంగా మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ 5 ఏళ్ళు నడిచినవి ఎంత దారుణాలు చేశారు. ఆవు నెయ్యి ఎలా 320 రూపాయలకు వస్తుంది? ఇంకా ఈ సూపర్ స్వామి భార్య ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి తులాభారంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అంట. ఇది ఎక్కడైనా మనం విన్నామా? సో అది తులాభారం ఎక్కడుంటుంది? గుళ్ళోపల ఉంటుంది. అలాంటి తులాభారంలో జగన్మోహన్ రెడ్డిని కూర్చోపెట్టి జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని చెప్తుందంటే ఆవిడ మీరు ఏమనాలి? యాక్చువల్లీ అప్పుడే కేసు పెట్టి ఉండాలి ఆవిడ పైన. ఆవిడ చెప్తూ ఆవిడతో ఉన్న జనాలతో కూడా చెప్పించింది. అంటే వాళ్ళ ఇష్టాసారం అయిపోయిందా? భక్తుల మనోభావాలు అవసరం లేదా అక్కడ? అంటే అక్కడ ఇది అందరి హిందువుల మీద అందరి మీద జరిగిన దాడిలాగానే చూడాలి. అంటే దాడి అంటే కొడితేనో చంపితేనో కాదు. సో వాళ్ళ మత విశ్వాసాల మీద పడిన దెబ్బ ఇది. సో ఎందుకంటే మనం ఎప్పుడు అక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తిని వెళ్ళటమో ఇలాంటివి ఉండవు, ఎంతో పవిత్రంగా భావించి వెళ్తాం. సో ఇప్పుడు అన్ని మతాలకి ఇంపార్టెంట్ ఇస్తున్నాం. అదే క్రిస్టియన్ టెంపుల్లో వెళ్ళి వాళ్ళ చర్చికి వెళ్ళి మన హిందూ మత ఆచారాలు చేస్తామంటే ఊరుకుంటారా? ముస్లిం దీనికి వెళ్ళి చేస్తే ఊరుకుంటారా? కానీ మనం గౌరవిస్తున్నాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకున్న పాపానికి హిందువులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇవాళ. సో ఎవరు కూడా దీని గురించి జరిగిన బాధని ఇప్పటికీ కూడా ఎవరు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. ఈ 5 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళం అందరం కూడా మనం అలాంటి లడ్డు తిన్నాం కదా. అంటే ఇప్పుడు ఉన్న హిందువుల్లో తినని వాళ్ళు ఉండరు, ఆల్మోస్ట్ అందరూ తింటారు. ఎందుకో తెలుసా? అది ఒకళ్ళు తీసుకెళ్తే 10 మందికి పంచుతారు. సో అందుమూలన అందరూ తినే ఉంటారు. ఇక్కడే కాదు, దేశాల్లో కూడా తినే ఉంటారు, విదేశాల్లో అంతా కూడా. అది కూడా కాకుండా బాలరాముడి అయోధ్య ప్రతిష్టకి లక్షల లడ్లు పంపారు. అక్కడ పీఠాధిపతులు అందరూ వచ్చారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు. సో మన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. అలాంటి వాళ్ళందరికీ కూడా తినిపించాడు కదా. ఆ పాపాన్ని ఏ దీనిలో కూడా ఆయన పరిహారం చేసుకోలేడు జగన్మోహన్ రెడ్డి. అందుకే దేవుడు చూపిన ఇదే 151ని 11 చేశాడు. 11 కేసులు, 11 సీట్లు. సో ఇవన్నీ చూస్తే ఆ దేవుడికి చేసిన ద్రోహం కాదు, హిందువులకు చేసిన ద్రోహానికి నువ్వు ఇదే కాదు ఇంకా అనుభవిస్తారు. ఎవరెవరైతే దీనిలో ఆ సంపాదన కోసం ఎవరెవరైతే ఇదే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ తప్పకుండా ఆ దేవుడు ఇది ఊరికే పోదు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఇంతమంది హిందువుల బాధ అంతా కూడా వాళ్ళు అనుభవించే తీరుతారు. థ్యాంక్ యూ.